ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో స్కానింగ్ సెంట్రల్ దగ్గర, డయాగ్నోస్టిక్ సెంట్రల్ దగ్గర, హాస్పిటల్స్ దగ్గర ప్రజానికానికి ఎవరైతే వైద్యం చేసే డాక్టర్ ఉన్నారో డాక్టర్ని దేవులతో సమానంగా చూస్తారు. ఆ డాక్టర్ల దగ్గర గారా డబ్బులు వసూలు చేసే విధంగా ఈరోజు ఈ ప్రాంతంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. బిల్డింగ్ కనుక ఇసుక ఎక్కడ కనిపించినా ఆ బిల్డింగ్కి డబ్బులు తీసుకోండి, ఆ బిల్డింగ్కి పర్మిషన్ గారు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉంది. మొత్తం పంచుకున్నారు. ఫ్లైఓవర్కి అవతల ఒక పక్కన, ఫ్లైఓవర్కి అవతల ఒక పక్కన విధంగా పంచుకుని ఏజెంట్లు పెట్టుకుని ప్రతిరోజు రాత్రి అయ్యేసరికి డబ్బులు వసూలు చేసి ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన కార్యక్రమం ఈ నియోజకవర్గంలో జరుగుతుంది. ఏమైపోయారు పోలీసులు, పోలీస్ కమిషనర్ ఏమైపోయారు, ఎస్ఐలు అయిపోయారు, సిఐలు ఏమైపోయారు, వీళ్ళందరూ గారా జరిగే దందాలకి మద్దతు తెలుపుతున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, కార్పొరేషన్ అధికారులు అయితే ఇంకా చెప్పక్కర్లా. తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకుని ప్రజానికాన్ని దోచుకునే పనిలో ఈ కార్పొరేషన్ అధికారులు ఉన్నారని చెప్పి అందరూ చెప్తున్నారు. నిన్న ఏదో వాళ్ళు మీటింగ్ పెట్టుకుని మా కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేమే గెలుస్తాం, స్థానిక సంస్థ ఎన్నికలు. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో స్కానింగ్ సెంట్రల్ దగ్గర, డయాగ్నోస్టిక్ సెంట్రల్ దగ్గర, హాస్పిటల్స్ దగ్గర ప్రజానికానికి ఎవరైతే వైద్యం చేసే డాక్టర్ ఉన్నారో డాక్టర్ని దేవులతో సమానంగా చూస్తారు. ఆ డాక్టర్ల దగ్గర గారా డబ్బులు వసూలు చేసే విధంగా ఈరోజు ఈ ప్రాంతంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. బిల్డింగ్ కనుక ఇసుక ఎక్కడ కనిపించినా ఆ బిల్డింగ్కి డబ్బులు తీసుకోండి, ఆ బిల్డింగ్కి పర్మిషన్ గారు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉంది. మొత్తం పంచుకున్నారు. ఫ్లైఓవర్కి అవతల ఒక పక్కన, ఫ్లైఓవర్కి అవతల ఒక పక్కన విధంగా పంచుకుని ఏజెంట్లు పెట్టుకుని ప్రతిరోజు రాత్రి అయ్యేసరికి డబ్బులు వసూలు చేసి ప్రజాప్రతినిధికి ఇవ్వాల్సిన కార్యక్రమం ఈ నియోజకవర్గంలో జరుగుతుంది. ఏమైపోయారు పోలీసులు, పోలీస్ కమిషనర్ ఏమైపోయారు, ఎస్ఐలు అయిపోయారు, సిఐలు ఏమైపోయారు, వీళ్ళందరూ గారా జరిగే దందాలకి మద్దతు తెలుపుతున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, కార్పొరేషన్ అధికారులు అయితే ఇంకా చెప్పక్కర్లా. తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకుని ప్రజానికాన్ని దోచుకునే పనిలో ఈ కార్పొరేషన్ అధికారులు ఉన్నారని చెప్పి అందరూ చెప్తున్నారు. నిన్న ఏదో వాళ్ళు మీటింగ్ పెట్టుకుని మా కూటమి ప్రభుత్వం ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేమే గెలుస్తాం, స్థానిక సంస్థ ఎన్నికలు అని చెప్పి అంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క షాపింగ్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నవారు కానివ్వండి, ఏ రోజు కూడా ఇలాంటి సంఘటనలు జరగలేదు. వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా అన్యాయం జరిగితే, వాళ్ళకి ఎప్పుడైనా ఇబ్బంది జరిగితే ఆ రోజు ఇక్కడ ఎవరైతే ఆ రోజు నాయకులుగా ఉన్నారో వెంటనే వెళ్ళి స్పందించి వాళ్ళకి అండగా నిలబడి మేము కార్యక్రమాలు చేస్తాం. కానీ ఈరోజు మీరు డబ్బులు ఇవ్వకపోతే మీ కరెంటు కట్ చేస్తాం, కరెంటు కట్ చేసేస్తాం, మీ షాపులు తీసేస్తాం, షాపుకి 5 లక్షల రూపాయలు వసూలు చేసే విధంగా ఈరోజు ఈ ప్రాంతంలో చంద్రబాబు ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. వ్యాపారం చేసుకునే వాళ్ళు కానివ్వండి, పాత బట్టలు కుట్టుకునే వాళ్ళు కానివ్వండి, వెల్డింగ్ షాపులు కానివ్వండి, పూల కొట్లు కానివ్వండి, చాలా చిరు వ్యాపారులు వ్యాపారం చేసుకుంటే వాళ్ళ దగ్గర లక్షల రూపాయలు లంచం అంటే సిగ్గు లేదా? స్థానిక ఎమ్మెల్యేకి ఇక్కడికి సిగ్గు లేదా? అసలుకి నువ్వు బతుకుతున్నావా? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సంపద సృష్టి అని చెప్పి చంద్రబాబు నాయుడు, లోకేష్ చెప్తుంటే ఏదో రాష్ట్ర ప్రభుత్వానికి సంపద వస్తుందేమని చెప్పి అందరూ భావించారు. సంపద సృష్టి అంటే పేదవాళ్ళ నోట్లు కొట్లు కొట్టేదా? ఇదే సంపద సృష్టి అంటే. ఒక్కొక్కరి దగ్గర 5 లక్షల రూపాయల షాప్కి మీకు ఇది వాళ్ళ షాప్లో వ్యాపారం చేసుకోవాలంటే లంచం ఇవ్వాలి. మీకు ఇంత నీచంగా పరిపాలన చేస్తారు మీరు. ఒక లెనిన్ సెంటర్ కాదు, బీసెంట్ రోడ్లో హాకర్స్ కానివ్వండి, ఫుడ్ కోర్టులు కానివ్వండి, రైతు బజార్లు కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా లక్షలు లంచాలు తీసుకొని గతంలో ఎన్నడూ లేని విధంగా, గతంలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా వినని సందర్భాలు ఇవన్నీ కూడా. ఈరోజు మా స్థానికంగా ఉండే బోండా ఉమా స్థానిక ఎమ్మెల్యే, అతను దందాలు ఎలా ఉన్నాయంటే వ్యాపారస్తులను బెదిరించి వాళ్ళ ఆఫీసులో పైకి పిలిపించి కొట్టడాలు,
డబ్బులు వసూలు చేయడాలు, అదేవిధంగా ఇవ్వకపోతే బిల్డింగులు పడగొట్టాలు, లేకపోతే కరెంటు కట్ చేయడాలు, లేకపోతే కనుక టిఫిన్ బండ్లు తీసేసాలు. ఈరోజు బిఆర్టీసీ రోడ్లో ఫుడ్ కోర్ట్ కావాలంటే కరెంటు కూడా జనరేటర్తో పెట్టి ఇళ్ళు అమ్ముతున్నారు. ఇంత నీచమా? నారా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు కాలువ అడ్డు ఒట్టున ఉంటారు, మరి వాళ్ళ కరెంటు కట్ చేయిద్దా? వీళ్ళు కాలువ ఒట్టున వ్యాపారం చేసుకుంటే చంద్రబాబు, నారా లోకేష్ ఎక్కడ ఉంటారండి? కాలువ ఒట్టున కాదు ఉండేదాళ్ళు. మళ్ళీ వాళ్ళకేమో కరెంటు ఉండొచ్చా? సబ్ స్టేషన్లు పెడతారు వాళ్ళ కోసం, వీళ్ళకే కరెంటు కట్ చేస్తారా? అంటే పేదవారనేగా మీకు చులకనా? 100 రూపాయలు వాళ్ళకి ఇవాళ సాయంత్రం లోపు కనుక మీకు కరెంట్ ఇవ్వకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరపు ఉద్యమం చేస్తుంది. వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా తప్పనిసరిగా నేను స్థానిక ఎమ్మెల్యే బోండా చెప్తున్నాను. ఏదో మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి నడిపారు. ఈ రోజు మా డిజిటల్ బుక్ లో మీరు ఎవరెవరి దగ్గర డబ్బులు వసూలు చేశారో వడ్డీతో సహా తిరిగి ఇప్పిస్తాం వాళ్ళకి. వడ్డీతో సహా, సమస్య లేదు. వడ్డీతో సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక బోండోమా మెడలు ఉంచైనా సరే ఆ డబ్బులు వెనక్కి ఇప్పిస్తాం. ఎందుకంటే అంత దారుణంగా వసూలు చేశారు. ఎంత దారుణంగా వసూలు చేశారంటే ప్రతి ఒక్క వ్యాపారస్తుడి దగ్గర, ముఖ్యంగా ఆర్యవైశ్యుల దగ్గర ఎక్కువగా వసూలు చేశారు డబ్బులు. ఆర్యవైశ్యుల దగ్గర విపరీతంగా డబ్బులు వసూలు చేశారు. వాళ్ళు చెప్పలేకపోవచ్చేమో, ప్రతి ఒక్కళ్ళు మాకు చెప్పడం జరిగింది. 100 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం మీ దగ్గర వడ్డీతో సహా వాళ్ళకి ఇప్పిస్తానని చెప్పి మీ ద్వారా తెలియపరచుకుంటాను. చిన్న చిన్న వాళ్ళు కళ్ళంటి నీళ్లు పెట్టుకుని మాకు న్యాయం చేయండి అని చెప్పిన అందరికీ బట్టి నడుతున్నారు. వాళ్ళు కార్చే ప్రతి ఏదైతే వాళ్ళు ఏడుస్తున్నారో ప్రతి ఒక్కటి గారు మీకే తగులుతుంది. రేపు జరగబోయే ఎన్నికల్లో మీకు డిపాజిట్ గారు కోల్పోయే విధంగా మీకు జరుగుతుంది సందర్భంగా చెప్పుతున్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో ప్రతి చిరు వ్యాపారులకి అండగా ఉంటుంది. వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా మేము ముందుండి వాళ్ళకి అండగా తోడుగా ఉంటాం సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.